ఎట్లా ట్రీట్ ప్లీజ్ డోంట్ ఆల్వేస్ మెన్షన్ దట్ ఫైట్ ఏం ఫైట్ అది ఫైట్ అని మెన్షన్ చేయకండి ప్లీజ్ స్టాప్ మెన్షనింగ్ దట్ ఫైట్ ఆల్వేస్ ఆ ఫైట్ అనే పదాన్ని యాక్సెప్ట్ చేయలేము బికాజ్ 13% రిప్రజెంటేషన్ ఇన్ ద గవర్నమెంట్ మనం ఫైట్ గా చేయలేము వన్ సెకండ్ ఐ అబ్జెక్ట్ యు ప్లీజ్ బి ఆన్ హోల్డ్ సో ప్రభాకర్ 13% వన్ సెకండ్ యు ప్లీజ్ బి ఆన్ హోల్డ్ అనిల్ గారు ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్ మీ దగ్గర మళ్ళీ వస్తాను మీ ఒపీనియన్ తీసుకుంటాను యు ప్లీజ్ బి ఆన్ హోల్డ్ ప్రభాకర్ తన డ్రెస్సింగ్ కి ఏ మాత్రం సంబంధం లేదు ఏజ్ తో కూడా సంబంధం లేదు ఇక్కడ ఏజ్ అనేది మీరు చెప్తున్న మాటని ఐ డెఫినెట్లీ ఆబ్జెక్ట్ దట్ ఏజ్ పరంగానే ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఆంటీ అనాలి ఆదర్ అంకులాలు ఎక్కడ కూడా లేదు అది రజనీకాంత్ అది ఎక్కడ కూడా లేదు ఆస్పెక్ట్ లేదు ఏంటంటే ఆమె అలా క్రియేట్ చేసుకుంది ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఆమె చేసే పనులు ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా ఆమె నేను ఇలానే ఉంటాను నేను ఇలాగే వేసుకుంటాను నేను ఇంకా ఎలాంటి ఫోటోలే పెడతాను అని చెప్పి ఆమె సొసైటీలో ఉన్న అందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఈ రోజున సో దానివల్ల ఏంటంటే పబ్లికే కాదు యూత్ అందరూ కూడా అదే విధంగా ఆమెని నెగిటివ్ కింద క్రియేట్ చేసుకుంటారు ఇంకా చెప్పేది అది ఇప్పుడు ఆమె పోరాటం చేస్తుందంటే యువతని చెడగొట్టే విధంగా ఆమె ఉద్యమం చేస్తుంది ఇట్లాంటివన్నీ చేసి ఇప్పుడు ఆమెకి ఎందుకంటే అంత ఆరోగెన్సీగా ఆమె బిహేవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అంత ఆరోగెన్సీ దేనికి అసలు పబ్లిక్ పిలిచినప్పుడు నువ్వు క్వైట్ గా ఆగిపోతే ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ చేయరు కదా నువ్వు వాళ్ళు రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడితేనే ఇట్లాంటివన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి ఎవరు రెచ్చగొట్టమన్నారు పబ్లిక్ ని నీకు నచ్చినట్టు పబ్లిక్ ఆమెను ఆదరిస్తుంది కాబట్టే వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కి పిలిచారు పబ్లిక్ అనే వాళ్ళు ఆదరించలేదు అనుకోండి అప్పుడేంటి నువ్వు పబ్లిక్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నీ దగ్గర నుంచి దాని తగ్గట్టుగా కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి పబ్లిక్ కి ఈమె ఏం చేస్తుంది ఈమె పెట్టే ప్రతి ట్వీట్ లోని ప్రతి పోస్ట్ లోని కూడా ఎవరు నన్ను ఏం పేకలేరు ఎవరు నన్ను ఏం చేయలేరు ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే ఎవరైనా కానీ యూత్ రెచ్చిపోయి ఇట్లాంటి పనులే చేస్తారు సో అలా చేయకూడదు అన్నది నేను చెప్తున్నాను ఆమెకి బట్ ఒక్కసారి హోల్డ్లో ఉండండి సో మురళీ శర్మ గారు తను ఏమంటారంటే ట్రైటర్ ద్రోహులు పితృస్వామ్య పద్ధతిని అంటే గతంలో వచ్చే ఆచారాలు ఇంకా పాటిస్తున్న వారిని అలాగే కల్చర్ని కంటిన్యూ చేస్తున్న వారిని మహిళల్ని మెన్షన్ చేసి మహిళలు ఎవరైతే ఇంకా అదే రకంగా ఉండాలని చెప్పి తనని ఇన్సిస్ట్ చేయడం కానీ చాలా పబ్లిక్గా మాట్లాడడం చూస్తున్నారో వారంతా ట్రైటర్స్ ద్రోహులు మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇది 100% అనసూయ గారు కరెక్ట్ చెప్పారు ద్రోహులే అంటే మంచిగా ఉండమని చెప్పి ఎందుకంటే కారణం ఓ తల్లి చెప్తే ఓ చెల్లికి ఓ అన్న చెప్తే లేకపోతే ఒక అక్కకి తమ్ముడు లేకపోతే ఇంకెవరైనా చెప్తే వాళ్ళందరూ ద్రోహులా ముఖ్యంగా అమ్మాయిలు ఇక్కడ జరిగిన విషయం గురించి మనం మాట్లాడదాం మీరు వేరే టాపిక్ చెప్పిన ద్రోహులను మెన్షన్ చేశారు ఇక్కడ జరిగిన విషయము మొట్టమొదట అనసూయ గారు చాలా అందంగా కనపడ్డారు చాలా కాలం తర్వాత తను బాబ్డీ కటింగ్ చేయించుకొని చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా ప్రేజ్ చేయడం ఆపేసేయండి సార్ మీరు ఒకసారి కళ్ళజోడు తీసుకోండి సో అది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు బాబ్డీ హెయిర్ లో చాలా అందంగా ఉన్నారు ఈ టైంలో వాళ్ళు ఆంటీ అని అనడం తప్పు ఫస్ట్ ఎందుకంటే పితృస్వామ్యం అనేది మరోసారి నిరూపించారు అనసూయ వయసు ఉన్నటువంటి మరొక జెంట్స్ ఎవరైనా వస్తే అంకుల్ అని అరుస్తారు ఎవరైనా అంటే ఎవరు అరవరు కదా స్త్రీల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారు ఆంటీ అని ఆడవాళ్ళనే ఎందుకు అలా ఎగతాళి చేస్తున్నారు మురళీ శర్మ గారు మగవాళ్ళని అంకుల్ ఎందుకు అన్నారు అనసూయ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే అనడం లేదు కదా అని చెప్పి శేఖర్ భాష గారు దగ్గర పేరు కూడా చెప్పుకొచ్చారు హీరోయిన్ల పేర్లు కానీ నటుల పేర్లు కానీ వారిని అనకుండా కేవలం అనసూయనే ఎందుకు అంటున్నారు అనసూయని ఎందుకు అంటున్నారంటే ఫస్ట్ అనసూయని ఆ అందంలో చూసి చాలా మంది షాక్ అయిపోయారు ఆమె ఒక రంగమ్మత్త క్యారెక్టర్ చేసింది ఆంటీ అంటే డెఫినేషన్ ఏంటంటే అందమైన అమ్మాయి అని అర్థం ఆంటీ మీన్స్ అందంగా ఉండేటువంటి మిడిల్ వయసు వాళ్ళని అంటారు ఆమె చెప్పింది ఏంటంటే ఏ వయసు వాళ్ళు పెడితే ఆ వయసు వాళ్ళు అనొద్దు ఇందాక ప్రభాగౌడ్ గారికి నేను ఆమె ఆంటీ అంటే ఎందుకు స్కూల్ పిల్లలు మాత్రమే ఆంటీ అనాలి అక్కడ ఎదురుగా ఉండే ఆడియన్స్ పెద్ద వయసు తప్పు కదా బట్టలు వేసుకున్న ఒక చోటకి ఒక శారీ షాప్ కి ఏదో వచ్చినప్పుడు బోల్డ్ అంత మంది యూత్ వాళ్ళందరూ యూత్ అంటే ఈవిడికన్నా చిన్న వయసు వాళ్ళే కదా ఏ వయసు వయసు వాళ్ళు అనాలి అలా ఏముంది ఆమెను పట్టుకొని స్కూల్ 40 ఏళ్ళు పట్టుకొని ఆవిడకన్నా చిన్నవాళ్ళు ఖచ్చితంగా అనొచ్చు ఏముంది దాంట్లో ఇప్పుడు వయసు ఆవిడకన్నా చిన్నవాళ్ళే కదా అక్కడ ఉన్న వాళ్ళని ఎంతమంది 40 ఏళ్ళు ఉంటే వీళ్ళకి 20 ఏళ్ళు 22 ఏళ్ళ పిల్లలు వచ్చుంటారు కాదు సి ఇప్పుడు మన మామూలుగా మన దీంట్లో మనకన్నా పెద్దవాళ్ళని ఎవరైనా సరే పిల్లలు ఎస్పెషల్ స్కూల్ పిల్లలు వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య ఆంటీ అంకులు ఈ పిలుపులు అలవాటు అయిపోతాయి పక్కింటి వాళ్ళు ఎవరైనా జాతి రత్నాలు ఎక్కువైపోయారు జాతి రత్నాల ఆడియన్స్ ఎక్కువైపోయారు సరే
అలా ఆంటీ అలా అన్న వాళ్ళంతా జాతి రత్నాలే. మీకు అదేదో బూతులాగా వినిపిస్తే జాతి రత్నాల ఆడియన్స్ తయారయ్యారు కొంతమంది. సరే, అంటే ఏంటి ఆ పిల్లల్ని జాతి చెప్పు రత్నాల తీసి సినిమాలో కొడతారు. వాళ్ళ స్వభావం చూపిస్తారు. కాదు. ఇలాగే జాతి రత్నాల ఆడియన్స్ కొంతమంది తయారయ్యారు. వీళ్ళు ప్రతి చోటకు పోవటం, ఇష్టం వచ్చినట్టు అరవటం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం. ఏమంటున్నారు అవును, వాళ్ళు జాతి రత్నాల ఆడియన్స్ వాళ్ళు. జాతి రత్నాలు అంటే ఏంటి? జాతి రత్నాలు అంటే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, చాలా గొప్ప గొప్ప క్వాలిటీస్. ఏం qualities? జాతి రత్నాల సినిమాలో చూపిస్తాడు క్వాలిటీస్ అన్ని. qualities? అందులో చూపిస్తారు కదా. ఏం క్వాలిటీస్? వాళ్ళ ఇంటెలిజెన్స్ మరీ ఎక్కువైపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు మాత్రం అలా బిహేవ్ చేస్తారు. ఆంటీ అనేది కామన్ పిలుపు. సో ఇక్కడ direct గా అది అన్నప్పుడు ఆయన ఏం చెప్తారు చెప్పు తీసి చూసారా కొడతా అని వాళ్ళు ఎప్పుడైతే అంటున్నారో ఆ చిన్న పిల్లల్ని 20 ఏళ్ళు ఆవిడకన్నా సగం వయసు వాళ్ళు 20 ఎవరిని ఏళ్ళు ఏం వాళ్ళు. అనక్కర్లేదు. అన్నప్పుడు చెప్పు తీసి కొడతాను అని ఎప్పుడైతే అంటారో వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఆవిడ అక్కడ ఏం జరిగిందని